వెల్కమ్ బ్యాక్. మహిళలకు భద్రత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చర్యకు పూనుకుంది. ఇకపై విశాఖలో ఆటోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రతను మరింత పెంచింది. ఆటోలలో ప్రయాణించే మహిళల భద్రత కోసం రవాణా శాఖ అభయ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆటోలకు జీపీఎస్ అమర్చడం ద్వారా ఆటో వాలాలు ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను మోసం చేసే నేరస్తులకు చెక్ పెట్టేందుకు వీలవుతోంది. ఇందుకోసం విశాఖ నగరంలో ఆటోల్లో జీపీఎస్తో పనిచేసే మీటర్లు అమర్చనున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఎస్పెషల్లీ చాలా ట్రాఫికింగ్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ అయిపోయింది. సో ఆటోల ద్వారానే జరుగుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ కూడా. సో ఆటోలో జీపీఎస్ పెట్టడం అనేది ఇట్స్ అ గుడ్ ఐడియా. దట్స్ ఇట్. ఇది వరకు ఆటోలో ప్రయాణించాలంటే అందరికీ భయంగా ఉండేది. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా లేడీస్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు గురయ్యేవారు. ఇప్పుడు జీపీఎస్ ప్రోగ్రామ్ రావడం వల్ల ఇది చాలా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ప్రమాదాలు కూడా తప్పే అవకాశం ఉంది. మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా దారి మళ్లించేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. అఘాయిత్యాలకు పాల్పడే సమయంలో ఆటోల్లో ఉండే అత్యవసర బటన్ను ప్రెస్ చేయడం ద్వారా మీటర్ నుంచి పెద్ద శబ్దంతో కూడిన సైరెన్ మ్రోగుతోంది. ఆటో కొంత దూరం వెళ్లి ఆగిపోవడంతో పాటు సమీపంలో ఉన్న గస్తీ పోలీసులు కూడా అప్రమత్తమవుతారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ జీపీఎస్ సిస్టమ్ అమర్చారో దానికి ఒక మీటర్ అనేటువంటిది ఉంటుంది. అందులో ప్రయాణించేటువంటి స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారిని పసిగట్టడానికి వీలుగా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ఏదైనా సరే ప్రమాదం జరుగుతుందని చెప్పి భావించినప్పుడు అందులో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఒక రకమైనటువంటి పెద్ద శబ్దం వస్తుంది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో చుట్టుపక్కల ఉండేటువంటి గస్తీ పోలీసులు కానీ లేకపోతే పబ్లిక్ కానీ దాన్ని గమనించి అందులో ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారని చెప్పి గమనించడం జరుగుతుంది. మహిళలు ఆటోలో ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇకపై సురక్షితమైన చెప్పవచ్చు. మహిళలకు రక్షణ కల్పించే ధ్యేయంగా ప్రభుత్వం కొత్త ఆలోచనకు రూపకల్పన చేసింది. ఆటోలకు కూడా జీపీఎస్ విధానం తీసుకురావడం ద్వారా రోజురోజుకి మహిళలపై పెరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అడ్డుకట్ట వేసేందుకు కొత్త చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం అఘాయిత్యాలు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మహిళలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో బంగారు చిట్టి HM TV విశాఖ నుంచి.